క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీకు శుభాభివందనములు. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ యొక్క బంగారు పాదముల సన్నిధిలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగాను మహింకరంగాను ఉండటకు మీరు దీవించి ఆశీర్వదిస్తారని మా ప్రియ కుమారుడైన యేసయ్యను బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న వారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి.
ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్లయిందు, కడుగబడిన వారికే గొర్రె పిల్లయిందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. డాక్టర్ కె ప్రభుదాస్ గారు మనకు ఇప్పుడు వాక్యమును అందిస్తారు. వందనాలు. మరి సమయంలో మనం దైవ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం మందు రూపాయి 1ంటికి 1 మాణికుల సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మాణికుల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కనులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందువని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము స్తుతిస్తూ ఉన్నాం. మేము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును ఆశీర్వదించి మాకు బోధించమని మీ దయను మీ ప్రేమను కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగములో ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యాకును ప్రవక్త అయిన ఎలీషాకు మధ్య జరిగినటువంటి సంభాషణగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యాకు యెహోరాము అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈయనకు ఎలీషాకు మధ్య ఈ యొక్క సంభాషణ ఏమిటో మనం చదివినాం. ఏమిటయ్యా అనంటే, దేవుడు వారి మధ్య చేయబోయేటటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యమును గురించి ఎలీషా మరి ఆ రాజుతో చెబుతూ ఉన్నాడు. ఏమని, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1
మానిక సన్నని పిండి రూపాయి 1కి 2 మానికల యవలు అమ్మబడును అని. ఈ సంగతులు ఎందుకు చెప్పబడుతున్నాయి అని మనం గమనించినట్లయితే, అక్కడ షోమ్రోనులో కరువు ఉంది. ఎందుకు వచ్చింది ఈ కరువు, పరిస్థితులు ఏమిటి అవన్నీ మనం గమనించినప్పుడు, ఈ షోమ్రోను పట్టణము ముట్టడిలో ఉంది. సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ అనేటటువంటి వాడు తన సైన్యంతో వచ్చి దీన్ని ముట్టడి వేశాడు. కనుక ఇప్పుడు షోమ్రోను పట్టణము ఈ ముట్టడిలో ఉంటూ ఉంది. కనుక ఆ ముట్టడిలో ఉన్నప్పుడు లోపల నుంచి బయటికి ఎవరు పోలేరు, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి వీలు లేదు. అందుకని అక్కడ గొప్ప క్షామము ఏర్పడింది. కనుక ఇలాగ ఉంటూ ఉండగా ఆనాటి పరిస్థితులు మనం గమనించినట్లయితే కరువు బహు భయంకరంగా ఉంది. నిజమే ప్రియులారా, ఈ అహజ్యా అనేటటువంటి ఈ రాజు కూడా తన తల్లిదండ్రులైనటువంటి ఆహాబు యెజెబెలుల వలె నిజదేవుణ్ణి విడిచినటువంటి వాడై, మాయను అనుసరించినటువంటి వాడై, తన ఇష్టానుసారముగా పాపము చేస్తూ పాపపు క్రియలను జరిగించుచూ వచ్చినాడు. అందుకనే దేవుడు ఇలాంటి శిక్షను వారి మీదకి రప్పించినాడు. ఇప్పుడు అక్కడ క్షామం ఉంది. ఎలాంటి క్షామమయ్యా అని అంటే, ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ గొప్ప క్షామాన్ని గురించి మనం చూస్తే 16వ అధ్యాయంలో మొదటి గమనించినప్పుడు ఇక్కడ మనకు అనేకమైనటువంటి సంగతులు కనబడతాయి. 6వ అధ్యాయంలో మనం చూస్తే గొప్ప క్షామం ఉందట. ఆ యొక్క క్షామములో గాడిద తల 80 రూపాయలకు, అరపావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతూ ఉందంట. అంత కఠినంగా ఉందంట ముట్టడి. అంటే గాడిద తలను కొనాలన్నా కూడా తినాలంటే 80 రూపాయలు పెట్టి కొనాలట. ఆఖరకు పావురపు రెట్ట అంటే పావురపు పెంట, మరి ఆడ ఎంత ఘోరంగా ఉందో చూడండి. కనుక అది కూడా తినేటటువంటి పరిస్థితికి వచ్చినారు. అరపావురపు రెట్ట కూడా 5 రూపాయలట. కనుక ఇలాంటి ఘోరమైనటువంటి క్షామములో వారు ఉంటూ ఉన్నారు. అంతేకాదు, ఇంకా కిందకి వచ్చినటువంటి వచనాలలో మనం చూస్తే తల్లులు వారి బిడ్డలను వండుకునేటటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నారు. 2 స్త్రీలు ఉన్నారు అక్కడ, మనం చదువుతాం. ఉంటే ఒక స్త్రీ ఇంకొక ఆమెతో చెప్తూ ఉంది, ఈ రోజుకి నీ బిడ్డను మనం వండుకొని తిందాం, రేపు నా బిడ్డను వండుకొని తిందాము. అలా జరిగింది. కనుక అందుకనే మనం చూస్తే ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇదంతటికీ కారణము ఏమిటంటే వారి యొక్క అవిధేయత అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాదు, మనం లేఖనములను గమనించినప్పుడు మరి దేవుడు ఇలాంటి శిక్షను వారికి కలుగజేస్తాడని కూడా మనం చదువుతూ ఉన్నాం. అవిధేయులైనప్పుడు ఇలాగూ శత్రువులు వారిని చుట్టుముట్టి ఇలాంటి కరువును రప్పిస్తారని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ స్త్రీలే వారి బిడ్డలను వండుకునేటటువంటి పరిస్థితికి వచ్చినారు. విలాప గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, వాత్సల్యము గల స్త్రీ చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనముల కుమారికి వచ్చిన నాశనము వారి బిడ్డలను వారికి ఆహారమైరి అంటూ ఉన్నాడు. అంటే వాత్సల్యము కలిగినటువంటి స్త్రీలే వారి చేతులతో వారి కనినటువంటి పిల్లలను వండుకున్నారట. వారి పిల్లలే వారికి ఆహారం అవుతారని చెప్తూ ఉన్నాడు. కనుక అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండంలో కూడా
28వ అధ్యాయం 53వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇదే మాట అంటాడు. నీ ముట్టడిలోను నీ శత్రువులు నేను పెట్టు ఇబ్బందులలోను నీ గర్భఫలం అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున కుమారుల యొక్కయు కుమార్తెల యొక్కయు మాంసము నీవు తిందువు. కనుక ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. దీనంతటికీ కారణము వారి యొక్క అవిధేయమైనటువంటి బ్రతుకే. కనుక కారణం ఏమిటంటే దేవుని మాట వారు వినలేదు. లేవికాండంలో కూడా మనం అదే సంగతులు చూస్తాం. 26వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే లేవికాండంలో నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేను మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. మీరు మీ కుమారుల మాంసము తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. కనుక ఇలాగూ దేవునికి అవిధేయులైనందువలన ఇలాంటి దుస్థితి వారికి సంభవించింది. కనుక దీని అంతటికీ కారణము వారి పాపమేననేది. వారి పాపమును బట్టి 7 అంతల శిక్ష వారి మీదికి వచ్చిందనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అంతటికి కారణం ఏమిటంటే వారి యొక్క మాయా బ్రతుకలు అనగా దేవునికి అవిధేయమైన జీవితాన్ని జీవిస్తూ మాయలో భ్రమలో ఉంటూ ఉన్న దానిని బట్టి ఈ దుస్థితి వారికి సంభవించింది. అంతేకాదు కీర్తనాకారుడు అంటాడు 16వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. కనుక ఎందుకు వారికి అలాంటి శ్రమలు విస్తరించినాయి అంటే నీ దేవుడైన యెహోవాను విడిచినారు. కనుక నిజమునకు దేవుడు కానటువంటి వారిని అనుసరించినారు. అందుకనే వారి జీవితము శ్రమల పాలైందిగా మనం చూస్తూ ఉన్నాం. 107వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తే బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ యొక్క దోషము చేతను బాధ తెచ్చుకుందురు. కనుక వారి యొక్క దుష్ప్రవర్తన వలన తమ యొక్క దోషము చేత వారికి బాధ వచ్చిందనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఈ బాధలన్నిటికీ కారణము వారి యొక్క బ్రతికేననేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కనుక వారు శ్రమలో బాధలో అనేకమైనటువంటి పరిస్థితులలో సహాయము లేని వారుగా ఉండడానికి కారణము వారి యొక్క అవిధేయతే. కనుక ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో చూసినప్పుడు ఆ స్త్రీ అంటూ ఉంది రాజుతో, రాజా నాకు సహాయము చేయని కేకలు వేస్తూ ఉంది. కనుక ఆయన అంటూ ఉన్నాడు, రాజు అంటాడు 26వ అధ్యాయం 27వ వచనం అంటాడు యెహోవా నీకు సహాయము చేయనిదే నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదునంటూ ఉన్నాడు. కనుక రాజే పరిపాలకుడే, కానీ రాజు యొక్క చేతకానితనం నిస్సహాయత మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. రాజు అంటూ ఉన్నాడు యెహోవా సహాయము చేయందే నేను ఎక్కడ నీకు సహాయము చేయగలనంటూ ఉన్నాడు. కనుక దేవుని సహాయము లేకుండా మానవుడు ఏమీ చేయలేడనేది మనకి ఇక్కడ జ్ఞాపకం అవుతూ ఉంది. అందుకని తన నిస్సహాయ స్థితిని చెప్తూ దేవుడే సహాయము చేయగలిగినటువంటి వాడు, ఆయనే స్థిరమైనటువంటి వాడు, ఆయనే మనకు సహాయము చేసేటటువంటి వాడు. కనుక మనుషులు మనకు స్థిరులు కాదనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనాకారుడు 118వ కీర్తన 8వ వచనంలో అంటాడు నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. కనుక మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషుడు ఈరోజు మంచిగా ఉంటాడు, రేపు మారిపోతాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతూ ఉంది నరులను మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటాడు. కనుక ఆయన ఆశ్రయిస్తే నీకు సహాయం దొరుకుతుంది, ఆయన ఆశ్రయిస్తే నీకు దీవెన ఉంటుంది, ఆయన ఆశ్రయిస్తే నీ కాపుదల ఉంటుంది. అయితే మనుషులను నమ్ముకుంటే
అలాంటి ఆదరణ దొరకదు. ఆయన్ని ఆశ్రయిస్తేనే. అంతేకాదు 9వ వచనంలో కూడా అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ రాజు ఏదో సహాయం చేస్తాడని, తమ సమస్యను తీర్చమని ఆ స్త్రీ కేక వేస్తూ ఉంటే రాజు అంటూ ఉన్నాడు, యెహోవా మరి సహాయము చేయందే నేనేమీ చేయలేను. కనుక రాజునైనా కూడా నన్ను నమ్ముకోవడము నిష్ప్రయోజనం అంటూ ఉన్నాడు. అందుకనే దేవుడు నమ్మదగిన వాడని, ఆయన సహాయము చేయగలవాడనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 146వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అంటూ ఉన్నాడు. కనుక నాకు గొప్పవాళ్ళు ఉన్నారు, నా చేతిలో రాజులున్నారు, మరి నన్ను విడిపించగలరు, నన్ను కాపాడగలరని నమ్ముకుంటూ ఉన్నావేమో. అవేవి నీకు అక్కరరా. ఇప్పుడుండే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ షోమ్రోను బహుగా భయంకరమైనటువంటి క్షామములో ఉంది. ఆదరించేవాడు లేడు. రాజును అడిగితే రాజు కూడా చేతులు ఎత్తేసిన వాడై దేవుడే మీకు సహాయం చేయాలనేటటువంటి పరిస్థితికి వచ్చినాడు. కనుక దేవుడే మానవులను రక్షించగలిగినటువంటి వాడు. ఆ దేవుని నమ్ముకుంటేనే మానవులకు క్షేమం అనేది ఇక్కడ మనకి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక దేవుడు మానవులకు ఆ గొప్ప భాగ్యముగా ఆదరణిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయము 29వ వచనం అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అంటూ ఉన్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడెమంటూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులకు దేవుడు కేడముగా ఉన్నాడు. కనుక అందుకనే వారి భాగ్యము గొప్పదంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ భాగ్యానికి దూరమైనటువంటి వారై, ఆ రక్షణను పోగొట్టుకున్నటువంటి వాడై, ఆయనను పోలినవాడు వేరొకడు లేడు అనేది ఎరుగక తమ ఇష్టమైనటువంటి మార్గంలో పోయినటువంటి వారై, సహాయము లేని వారుగా, కేడెము లేని వారుగా ఉంటున్నారు. అయితే యెహోవాను ఆశ్రయించినటువంటి వానికైతే ఆయన భాగ్యంగా ఉంటాడు, ఆయన రక్షించిన వాడుగా ఉంటాడు, ఆయన మరి సహాయముగా కేడెముగా ఆయన ఉండగలిగిన వాడుగా ఉంటాడు. కనుక ఇలాంటి స్థితిని వీరు పోగొట్టుకున్నటువంటి వారై ఉంటున్నాడు. అందుకని రాజు ఈ ప్రవక్త మీద కోప్పడుతూ ఉన్నాడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి రాజ్యంలో జరుగుతూ ఉంటే, కరువులో బిడ్డలను మరి వండుకొని తినే దుస్థితిలోనికి వారు వస్తే తమ లోపమేమిటో దాన్ని సరిచేసుకోవలసినటువంటి రాజు ఇప్పుడు ప్రవక్త మీద కోపపడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు అతడు, ఎలీషా యొక్క తల ఈ దినమున అతని మీద పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప పాయము కలుగజేయునుగాక అంటూ ఉన్నాడు. అంటే దేవుని ప్రవక్త మీద కోప్పడుతూ ఉన్నాడు, కానీ తన జీవితాన్ని సరిచేసుకోలేని వాడుగా ఉన్నాడు. దేని వలన ఈ క్షామం వచ్చిందో, దేనివల్ల ఇలాంటి దుస్థితి సంభవిస్తుందో అది ఎరుగడం లేదు. నేటి దినాల్లో కూడా అనేకులు ఇలాగే అనుకుంటూ ఉన్నారు. తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను, తమ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులను, ఇరుకులను, రకరకాలైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూ దీని కారణం ఏమిటని ఎతికి తెలుసుకోవాల్సినటువంటి వారు ఎదుటి వారి మీద నేరం మోపేవారుగా, ఎదుటి వారి మీద కోప్పడేవారుగా, ఎదుటి వారి మీద మరి వాటిని రుద్దేవారుగా కనబడుతూ ఉన్నారు. ఎలీషా ఏం చేయగలడు? ఎలీషా తల ఆయన కొట్టించేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపై నిలిచిన ఎడలా దేవుడు నాకు గొప్ప పాయము చేయనంటాడు.
దేవుడు ప్రవక్తలను ఆ దినాలలో ఎందుకు ఉంచాడంటే ఆనాటి ఇశ్రాయేలు జనాంగాన్ని, రాజులను సరిచేయడానికి ఆయన ఉంచినాడు. దేవుని యొక్క రాయబారులుగా వారిని ఉంచినాడు. రాజులు మార్గము తప్పినప్పుడు, ప్రజలు దారి తొలగినప్పుడు వారిని హెచ్చరిక చేసి దారిలో పెట్టి వారిని సరైనటువంటి రీతిగా దేవునికి దగ్గరయ్యేటట్లు చేసి నడిపించడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. కానీ వీరు ప్రవక్తల మాటలు వినకుండానే ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవారుగా, ప్రవక్తల యొక్క హెచ్చరికకు లోబడిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే. ఆయన తల, ఎలీషా తల అతని మీద ఉంటే గొప్ప అపాయం వస్తుందంట రాజుకి. ఈ కరువుకి కారణం ఏమిటి, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి పోవడానికి కారణం ఏమిటన్నది ఎతుక్కోకుండా దేవుని ప్రవక్త మీద కోపపడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మన తప్పిదాలు ఏమిటో మనం ఎదుక్కోకుండానే ఎదుటి వారి మీద లాగు నిందలు మోపడము, వారిని ప్రతిదానికి గురి చేయడం అనేది ఉంటుంది. ఉదాహరణకు మా సంఘంలోని జరిగిన ఒక సంభవాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఒక చెప్పుల అంగడి పెట్టుకొని ఉండేవాడు, మా సంఘానికి వచ్చేవాడు. ఆ పరిచయంతో సంఘానికి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆయన దగ్గర కొంటూ వచ్చేవారు. అయితే బయట అంగడిలో వాళ్ళకంటే కూడా ఇతని కాడ ఎక్కువ ఖరీదు, మామూలు రేట్ల కంటే. అంతేకాదు, దేవుని ఎరుగని ప్రజలకు ఇచ్చే రేటు దేవుని ప్రజలకు ఎక్కువగా ఇచ్చేవాడు. ఇది తెలుసుకొని కొందరు మరి మా నాన్నతో ఇట్లా అమ్ముతున్నాడన్నా, మరి ఆయన కాడ కొనాలంటే ఎట్టు కొనగలం అన్నారు. సరే, సేవకుడుగా అయా ఇట్లా ఉండదంట పరిస్థితి, బయట రేట్ల కంటే నువ్వు వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నావు అంట, బయట వాళ్ళకి ఇచ్చేదానికంటే వీళ్ళకి ఇంకొక 2 రూపాయలు ఎక్స్ట్రా చేసుకొని ఇస్తున్నావంట, చూసుకో లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పడం జరిగింది. దానికి అతను ఏం చేశాడో తెలుసా, సరి చేసుకోవాల్సింది పోయి పాస్టర్ నాకు ఇట్లా చెప్పినాడు, అయా సరి చూసుకో లేకపోతే వ్యాపారం దెబ్బ తగులుతుంది అని చెప్పిన దానికి పాస్టర్ నాకు శాపం పెట్టినాడని ఆ రోజు నుంచి ఆయన మీద కత్తిగట్టాడు. ఇలాంటి పరిస్థితులు లోకములో ఉంటూ ఉన్నాయి. తమ తప్పిదాలు తెలుసుకోక, ఇక్కడ కూడా అదే, రాజు తన తప్పిదం ఏమిటో, తను ఇలాంటి ఘోరమైనటువంటి ముట్టడిలో ఉండడానికి హేతువేమిటో తెలుసుకోకుండా ఆ యొక్క ప్రవక్త మీద కోపపడుతూ ఉన్నాడు. అంతేకాదు, మనం లేఖన భాగాల్లో చూస్తే దేవుని మీద కూడా ఆయాసపడుతూ ఉన్నాడు. ఏమని పడుతూ ఉన్నాడంటే 36వ అధ్యాయము 33వ వచనం చూస్తే, రాజు ఈ కీడు యెహోవానైనది, నేనిక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను. మొదటేమో ప్రవక్త మీద కోప్పడుతున్నాడు, రెండవసారి ఏమో దేవుని మీదే కోప్పడుతున్నాడు. ఈ కీడు యెహోవా వలనైనది, నేనిక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వల్ల కీడు ఎందుకు వచ్చిందో తెలుసుకొని ఆ కీడు పోయేటట్లుగా ఆయనతో సమాధానపడాలి. మన లేఖన భాగాల్లో చూస్తున్నాం, నినివే పట్టణం ఉంది, దాని పాపము బహుఘోరమైనప్పుడు దేవుడు దాన్ని హెచ్చరిక చేశాడు, నాశనం చేయబోతూ ఉన్నానని. రాజు మొదలుకొని దాది వరకు అందరూ తమ యొక్క స్థితిని విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని దయను పొందినారు. కనుక ఇక్కడ కూడా ఈ రాజు అలాగూ చేయవలసిన వాడు, కానీ అలాగూ చేయక ఈ కీడు దేవుని వలన నాకు వచ్చింది, నేను ఆయన కోసం ఎందుకు కనిపెట్టుకుని ఉండాలా, నేను ఆయన కొరకు ఎందుకు ఎదురు చూడాలా అనేటటువంటి స్థితిలో అతడు ఉంటూ ఉన్నాడు. కనుక తప్పిదములు చేసేది మానవుడు, మరి దేవుని మీదేమో నెపాలు మోపుతూ ఉంటారు. కనుక ఇతడు
ఆ కీడు రావడానికి కారణం ఏమిటో కనుక్కోవాల్సిన వాడు పోయి దేవుడే ఈ కీడు కలుగు చేశాడని దేవుని మీద అలుగుతూ ఉన్నాడు. ప్రవక్త మీద కోపపడ్డాడు, దేవుని మీద అలుగుతూ ఉన్నాడు. నేటి సంఘాలలో కూడా అనేకులు ఇలాగే ఉంటూ ఉన్నారు. ఆ సేవకుని మీద అలగడమో, ఆ సేవకుని మీద కోపపడ్డమో, నా గురించి అన్ని చెప్తాడనడమో, లేదా దేవుని మీద అలిగి గమ్ముగా మౌనంగా ఉండడమో, లేదా మందిరానికి ఎగ్గొట్టడమో, ఇలాంటివి జరుగుతూ ఉంటూ ఉన్నాయి. కానీ ఆయన దయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ తప్పులు ఇతడు చేసినటువంటి వాడై దేవుని మీద, ప్రవక్త మీద అలుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు అన్ని విషయాలలో చాలినవాడుగా, కాపాడగలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు? ఆయనను మనం ఆశ్రయించినప్పుడు. మనం లేఖన భాగాల్లో చూస్తాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృపకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది. కనుక దేవుని యొక్క కృపకు కనిపెట్టుకునేటటువంటి వారికి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన తోడుగా ఉంటాడు. అంతేకాదు వారిని మరణము నుండి కాపాడుతాడు, వారి ప్రాణాన్ని మరణము నుండి తప్పిస్తాడు, కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడు. ఎప్పుడుని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టలుగా జీవించేటటువంటి వారిని కరువులో సజీవులుగా కాపాడుతాడు, ఆదరిస్తాడు, తన కనికరాన్ని వారి మీద చూపిస్తాడు. అయితే ఇక్కడ ఇతడు ఆ కనికరాన్ని, ఆయన కృపను పొందవలసినటువంటి వాడు అలాగూ పొందకుండా, పొందడానికి ప్రయత్నము కూడా చేయకుండా, దేవుని కొరకు నేను ఎందుకు కనిపెట్టాలా అంటూ ప్రవక్త మీద కోపపడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక ప్రవక్త మీద కోపపడము మంచిదా అంటే అది కూడా అతడు ఆలోచించుకోవాలి. అనేక సందర్భాలలో ఎలీషా అతనికి సహాయం చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తే, మనం చదివినటువంటి వాక్య భాగంలో ఎలీషా మరి రాజుతో చెప్తున్నాడు, ఎందుకయ్యా నువ్వు అంత బాధపడతావు? రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారము దగ్గర రూపాయి ఒకటింటికి మరి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి అని చెప్పినాడు. అంటే దేవుడు ఆడ చేయబోయేటటువంటి ఆ అద్భుత కార్యమును గురించి, ఆశ్చర్య కార్యమును గురించి ఇక్కడ ఎలీషా రాజుతో చెబుతున్నాడు. కనుక ఆయన దయగలిగిన దేవుడు, ఎంతటి వారినైనా ప్రేమించేవాడు. ఆయన మరి నిత్యము కోప్పడేవాడు కూడా కాదు. మనం దారి తొలగినప్పుడు తెలుసుకోవడానికి ఆయన హెచ్చరిక చేస్తాడు. ఆయన హెచ్చరిక చేస్తే దాన్ని దిద్దుకుంటే మనకెంతో మేలు. కనుక ఆయన కోపమట నిమిషం మాత్రమే ఉంటుందంట. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, నిమిష మాత్రము నేను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదనంటాడు. అంటే ఆయన వాత్సల్యత అంత గొప్పది. కానీ ఆయనకు విరోధముగా చెడు కార్యములు చేసేటప్పుడు ఆయన ఒక్క నిమిషం వదిలేస్తాడట. ఈ ఒక్క నిమిషములోనే మానవ జీవితాలు తారుమారైపోతాయి. రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మనం 30వ కీర్తనలో 5వ వచనం చూస్తే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచునంటాడు. ఆయన కొంచెమే కోపడతాడంట, కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుందట. దీన్ని మనం ఎరగాలం. కనుక నిష్ప్రయోజనమైన వాటి వైపు చూస్తూ ఆయన దయకు, ఆయన కృపకు దూరమై ఆయన నిమిష కోపానికి మనం గురయ్యే వారంగా ఉంటే మన జీవితాలు తారుమారవుతాయి అనేది
ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథములో 57వ అధ్యాయం 16వ వచనం అంటాడు, నేను నిత్యము పోరాడువాడను కాను అంటాడు, ఎల్లప్పుడూ కోపించువాడను కాను అంటాడు. అట్లైన ఎడల నా మూలంగా జీవాత్మ నశించిపోవునంటాడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదు అంటూ ఉన్నాడు. నరులు క్షీణించిపోవట, నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. దారి తొలగినప్పుడు వారికి హెచ్చరికగా ఆయన కొన్ని కీడులను కలిగిస్తాడు. అలాంటివి సంభవించినప్పుడు వారు దానిని బట్టి తమ జీవితాలను సరిచేసుకునేటటువంటి వారుగా, తమ యొక్క ప్రవర్తనను దిద్దుకునేటటువంటి వారుగా ఉండాలనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక రాజు వీటన్నిటినీ మరచినాడు. ఎంతసేపటికి దేవుని మీద ఆయాసపడుతూ ఉన్నాడు, ప్రవక్త మీద కోపపడుతూ ఉన్నాడు. కనుక ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇప్పుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, రేపు షోమ్రోను ద్వారము దగ్గర ₹1 సన్నని పిండి 1 మానిక, 2 మానికలు ఎవరు అమ్మబడతాయి చూడు అని అన్నాడు. కనుక ఇది వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంటుంది, నమ్మదగిందిగా ఉండదు. కానీ చెప్పేవాడు నమ్మదగిన దేవుని యొక్క సేవకుడు. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తే 32వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉండునా అంటూ ఉన్నాడు. అంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము ఆయనకు సాధ్యం. ఆయన చేయలేదంటూ ఏది కూడా లేదు అనేది ఇక్కడ మన జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు ఆది కాండంలో 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, యెహోవా వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు. అంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదనేది ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉంది. నిజమే, మనం లేఖన భాగాలను గమనించినప్పుడు ఆయన ఎంతటి గొప్పవాడో, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పగలిగే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అంటాడు. ఆయన ఆకాశమును భూమికి ప్రభువై ఉన్నాడు అంటూ ఉన్నాడు. కనుక ఆయన ఆకాశానికి భూమికి ప్రభువై ఉండి సమస్తమును చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. జగత్తునందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు వీటిని చేయడానికి పెద్ద పనేం కాదు, అసాధ్యమైనది ఏది కాదు. ఆయనకు సమస్తము సాధ్యం. కానీ ఆ రాజు ఒకరి చేతి మీద ఆనుకుని నిలబడతాడట. ఆ అధిపతి అంటూ ఉన్నాడు, యెహోవా ఆకాశం నందు కిటికీలు తెరిచినా కూడా ఇది అయ్యే పని కాదులే అంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఆకాశాన్ని తెరచి ఇచ్చినా ఇది జరుగుదంటూ ఉన్నాడు. అందుకనే ప్రవక్త అతనికి ఒక మాట చెప్పినాడు, ఏమిటంటే నీవు కనులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుంటావు అన్నాడు. అంటే నువ్వు తినలేవు కానీ చూస్తావు అని ఆ యొక్క అధిపతికి ఆయన జవాబు ఇచ్చినాడు ప్రవక్త. నిజమే, మనం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పినప్పుడు సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఆయన అద్భుత కార్యాలను చూసిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బానిస బ్రతుకు నుంచి విడిపించి వారికి వాగ్దానము చేసిన రాజ్యానికి నడిపించడానికై ఆయన 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము చేయించాడు వారి చేత.
ఈ అరణ్య ప్రయాణంలో మరి ఆయన వారికి ఆకాశము నుంచే ఆయన కురిపించినాడు. ఇక్కడ ఈ ప్రవక్త దగ్గర అధిపతి ఒక విషయం ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరవగలిగినటువంటి వాడని, ఆకాశం నుండి ఆహారమును ఇవ్వగలిగినటువంటి దేవుడని ఇక్కడ అతడు చెబుతూ ఉన్నాడు. నిజమే, మనం లేఖన భాగాలను గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఆకాశమును మంచి ధననిధిని ఆయన తెరుస్తాడట. ఆకాశం అనేటటువంటి మంచి ధననిధి నుంచి తెరచి అక్కడి నుంచి ఆయన దీవెనలు ఇస్తాడంటాడు. మలాకి గ్రంథములో 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనంటూ ఉన్నాడు. కనుక అలాంటి దీవెనలు ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఆయన ఎంతటి కార్యమునైనా నువ్వు చేయగలిగిన వాడు. ఈ అధిపతికి అది అర్థం కావడం లేదు. ఇది అసాధ్యమైనటువంటి పని, ఇది జరగదులే అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రవక్త ఏమో అది జరుగుతుంది, నువ్వు కనులారా చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు, తినలేవు అంటూ ఉన్నాడు. నిజమే, మన ఇశ్రాయేలుల యొక్క అరణ్య ప్రయాణాన్ని చూస్తే దేవుడు వారికి పగటిలో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. నీరు లేవన్నప్పుడు బండ నుండి నీటిని తెప్పించినాడు. మాకు ఆహారము లేదయ్యా అన్నప్పుడు 78వ కీర్తనలో మనం చదువుతాము, ఆయన మరి ఆకాశమును ఆజ్ఞాపిస్తే, ఆయన అంతరిక్ష ద్వారములను తెరిస్తే ఆహారము కురిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారి మీద మన్నాను కురిపించినాడు, ఆకాశ ధాన్యాన్ని వారికి అనుగ్రహించినాడు, దేవదూతల ఆహారమును నరులు భుజించినారని మనం చదువుతాం. ధూళి అంత విస్తారంగా మాంసాన్ని ఇచ్చాడట, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయనకు వారికి ఇచ్చారట. అందుకని 78వ కీర్తన 29వ వచనంలో అంటాడు, వారు ఆశ కడుపార తిని తనిసిరి అంటాడు. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను అంటాడు. కనుక వారు ఏదైతే ఆశించినారో దాన్ని వారికి ఇచ్చాడట. వారు ఆశ కొలది అడిగి కొలది కడుపార తిన్నారట, తనిసినారట. కనుక ఎంతమంది అయ్యా మనం చూస్తే వారు బయలుదేరేటప్పుడు పిల్లలు కాకుండానే కాల్బలమే 6 లక్షల మంది, తర్వాత మిశ్రిత జనం ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కలిపితే ఇంకెంతమంది ఉంటారు? ఇంతమంది జనాంగాన్ని 40 సంవత్సరాల అరణ్యములో ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు ఈ షోమ్రోన్లో ఉండేటటువంటి వారికి ఆహారం ఇవ్వలేడా? అది ఈ అధిపతికి అర్థం కాలేదు. అందుకనే ఆకాశపు వాకిండ్లు తెరిచినా అది అసాధ్యం అంటూ ఉన్నాడు. కనుక అందుకే ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు దాన్ని చూస్తావు కానీ దాన్ని తినలేవు, అనుభవించలేవు అంటూ ఉన్నాడు. అలాగే జరిగింది అతనికి. మనం చూస్తే ఆ ప్రవక్త చెప్పినట్లే మరి ఈ కార్యము జరిగింది. 3వ వచనంలో మనం చూస్తే అక్కడ కొందరు కుష్ఠరోగులు ఉన్నారు. ఆ షోమ్రోను పట్టణానికి గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఇశ్రాయేలీయులకు ఒక అలవాటు ఉంది, కుష్ఠరోగులను వారు ఊరిలో ఉంచుకోరు, వారి ఊరు వెలుపట పెడతారు. ఊరిలో వారు సంచారం చేయడానికి లేదు, బయట వారికి ఏం కావాలని అందించి బయటే ఉంచుతారు. కనుక ఈ 4 కుష్ఠరోగులు ఈ యొక్క
షోమ్రోను పట్టణం యొక్క గుమ్మము దగ్గర ఉంటూ ఉన్నారు. వీరికి ఒక ఆలోచన వచ్చింది, ఒకరినొకరు చూసుకొని మనం పట్టణంలోకి పోయినా ఆడ ఆహారం మనకు దొరకదు, ఆడ చచ్చిపోతాము. ఒకవేళ సిరియన్ దండలేకపోతే ఆహారం దొరుకుతుందేమో, లేదా వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం, బ్రతుకునిస్తే బ్రతుకుదాం అనుకున్నారట. అందుకనే వారు నలుగురు కలిసి ఆ సిరియన్ల దండులోనికి వచ్చినారు. కనుక వారు ఆ నలుగురు బ్రతకనిస్తే బ్రతుకుదాం, లేదంటే చచ్చిపోదాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చేటప్పటికి అక్కడ వాతావరణం పూర్తిగా వారికి అనుకూలంగా ఉంది. అక్కడ మనం చదివితే, మనము చచ్చిపో వరకు ఇచ్చటం ఎందుకు కూర్చుండవలను, పట్టణములోనికి పోవుదమనుకుంటిమా, పట్టణమందు క్షామమున్నది, అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదుము, పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి, వారు మనను బ్రతికించిన బ్రతుకుదము, మనను చంపిన చత్తుమని చెప్పుకొనిరి. కనుక ఇలాగూ నిర్ణయించుకున్నారు. బతికిస్తే బతకదాం, లేక చచ్చిపోదామని సంధ్య చీకటి యందు సిరియన్ల దండులో పేటలోనికి పోయారు. కనుక ఈ సిరియన్ల దండు లోపలకు వెలుపల భాగం వరకు పోయేటప్పటికే అతడు వారికి ఎవ్వరూ కనబడలేదట. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆశ్చర్య కార్యము జరిగిందిగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను, యుద్ధములను జరిగించినాడు. ఇక్కడ కూడా ఆయన తన ఆశ్చర్య కార్యాన్ని జరిగించినాడు, తన అద్భుత కార్యమును జరిగించినాడు. ఎలాగూ అంటే వారు భ్రమపడేటట్లు, వారు భయపడేటట్లు ఆయన మరి ఒక విచిత్రమైనటువంటి కార్యాన్ని వారి మధ్య జరిగించినాడు. ఏమిటయ్యాదంటే 7వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు, హివీయుల రాజైన ఐగుప్తీయుల రాజులకు బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకడు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను, గుర్రములనైనను, గాడిదలనైనను, దండుపేటలోనున్న వాటిలో నైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలుననుకొని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిరి. కనుక ఇక్కడ ఒక విచిత్రమైన పని జరిగింది. వారి చెవులలో వినబడేటట్లు దేవుడు వారిని భ్రమ కలిగించినాడు. ఏమిటంటే రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వారికి వినబడేటట్లు చేశాడట. ఎప్పుడైతే ఈ యొక్క శబ్దాలు వింటూ ఉన్నారో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట. వీళ్ళు డబ్బులిచ్చి బత్తెమిచ్చి మరి ఐగుప్తీయుల రాజుని, హిత్తీయుల రాజుని మన మీదకి తీసుకుని వస్తూ ఉన్నారు. కనుక మనల్ని వాళ్ళు జయించేస్తారు, మనం వాళ్ళ చేతిలో ఓడిపోతాము. ఎందుకు వారికి దొరకడం అని ఉన్న గుడారాలను, గాడిదలను, గుర్రాలను అన్నిటిని విడిచి బ్రతుకుంటే చాలు అన్నట్లుగా విడిచి పారిపోయారు. కనుక ఈ కుష్ఠరోగులు వచ్చేటప్పటికీ అక్కడ ఎవరూ కనబడడం లేదు. కనుక ఆ దండులోనికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకని ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమున వద్దకు వచ్చారు. ఒక గుడారంలోనికి పోయారట. పోయి భోంచేసి తాగి మరి ఆ చుట్టున్నటువంటి
వెండి బంగారాలు బట్టలు ఎత్తుకుని పోయి దాచిపెట్టుకున్నారట. మళ్ళా తిరిగి వచ్చి మరి ఒక గుడారంలో వచ్చి అలాగే చేశారట. ఇట్లా చేసి అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, మనము చేయునది మంచి పని కాదు అని. కుష్ఠరోగులే కానీ దేవుని యొక్క సంగతులు ఎరిగిన వారు కనుక తమకు క్షేమం ఏర్పడినప్పుడు ఆ మంచి కార్యాలను గురించి చెప్పగలిగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ దేవుడు వారికి మరి క్షేమాన్ని ఇచ్చాడని, వారిని ఆదరిస్తూ ఉన్నాడనేది వారు గ్రహించినారు. అందుకే మొదట ఒక గుడారంలో దోచి కావలసిన ఎత్తి పెట్టుకుని దాచిపెట్టుకున్నాడు. రెండవ గుడారంలోనికి పోయినారు. కనుక అయితే వారిలో ఒక అవగాహన వచ్చింది, మనము చేయనది మంచి పని కాదు అని. కనుక అందుకని ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడుగా వారు అక్కడ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు, నిజమే. ఆయన రథములట సహస్రములని మనం చూస్తాం. అందుకని ఆ సహస్రముల యొక్క శబ్దం వారికి వినబడేటట్లు ఆయన చేశాడు. అందుకని వారు పారిపోయారు. కనుక నన్ను బట్టి మనుషులు నీకు భయపడజేసేదనని నిర్మాకాండము 23వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు మరి నేను చేస్తానని చెప్పినటువంటి రీతిగా ఆయన ఇక్కడ ఆశ్చర్యాన్ని జరిగించినాడు. కనుక అందుకే వీరు అనుకుంటూ ఉన్నారు, ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేసి ఉంటే మనం మన కోసం సంపాదించుకుంటూ ఉంటే అది మంచిది కాదు అనుకున్నారు. అందుకనే మనం చేసే పని మంచిది కాదు, మనము ఊరుకోకూడదు. మరి తెల్లవారు వరకు ఇక్కడే ఉంటే ఏదైనా మరి మనకు అపాయము సంభవిస్తుంది. కనుక దేవుడు కలుగజేసిన రక్షణ కార్యాన్ని రాజు ఇంటి వారికి తెలియచేద్దాం అనుకున్నారు. వీరు కుష్టివారు, ఊరు వెలుపల ఉన్నటువంటి వారు. అయితే ఇప్పుడు రాజ కుటుంబానికి దేవుడు కలుగజేసిన రక్షణను, దేవుడు అనుగ్రహించినటువంటి విజయాన్ని గూర్చి చెప్పడానికి వారు పూనుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నిజమే ప్రియులారా, ఇలాంటి పరిస్థితే భారతదేశంలో అంటరాని వారు, ఊరు వెలుపల ఉన్నటువంటి వారికి భాగ్యం దొరికింది. ఆ మహాదేవుని యొక్క రక్షణను గూర్చి ప్రకటించేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని జనులు పొందగలిగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ కుష్టు వారు ఎలాగైతే దేవుడు అనుగ్రహించిన రక్షణను, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నెమ్మదిని గురించి వారికి తెలియచేయడానికి ఎలాగూ ఉపయోగపడినారో, అలాగే నేడు మన ప్రాంతాలలో దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికై అంటరాని వారు అన్నటువంటి వారు, ఊరు వెలుపల ఉంచబడినటువంటి వారు ఆ కార్యాలను జరిగించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖన భాగాలలో మనం చూస్తే వారు అంటూ ఉన్నారు, దేవుడు కలుగజేసిన రక్షణ కార్యమును మొదట మనము రాజు ఇంటి వారికి తెలియచేద్దామని. కనుక ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు వారికి ఇచ్చినాడు. కనుక ఊరి వెలుపల ఉన్నవారు దేవుని కృప పొందినటువంటి వారై రాజు ఇంటి వారికి శుభవార్తను తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నారు. అలాగే వెలుపల, ఊరి వెలుపల వెలివేయబడిన వారుగా, అంటవాని వారుగా ఉన్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను పొందిన వారై, ఆయన ఇచ్చిన రక్షణను పొందిన వారై నేడు లోకమునకు రక్షణ సువార్తను ప్రకటించువారుగా, నశించే మానవులు నిత్య నరకానికి జోగుతున్నటువంటి వారిని పరలోకానికి నడిపించేటటువంటి వారుగా అయినారు. కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. వారు ఊరికే ఉంటే, ఇలాగే ఉంటే మనకి ఏదైనా మరి కీడు వస్తుందేమో, కనుక ఇది మంచిది కాదు. కనుక ఈ విషయాన్ని
మనము రాజు ఇంటికి తెలియచేస్తామంటూ ఉన్నారు. కనుక దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన విధానం ఇది. పరలోకపు తండ్రి అయిన దేవుని గురించిన సంగతులు నశించేటటువంటి మానవాళికి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ మనకు నేర్పించే పాఠం అదే. కనుక మన సొంత కార్యాలకు, మన యొక్క అవసరాల కొరకు మనం అన్నిటి కొరకు నిలబడుతూ ఉన్నాం, కానీ యేసుక్రీస్తు కార్యము కొరకు చూస్తూ ఉన్నామా? ఆయన ప్రేమను గూర్చి లోకానికి తెలియచేయగలుగుతూ ఉన్నామా? ఇక కుష్ఠరోగులు మనకు నేర్పించేటటువంటి మంచి మాదిరి అదే. వారు పొందినటువంటి ఆనందాన్ని, వారు పొందినటువంటి క్షేమకరమైన స్థితిని రాజు ఇంటికి ప్రకటన చేయడానికి అనుకున్నారు. కనుక మనము మన పనులను, మన సొంత కార్యములనే కాకుండా దేవుని కొరకు పనిచేసేవారుగా మనం ఉండాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని వారు అంటాడు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా అంటూ ఉన్నారు. తెల్లవారు వరకు మనం ఇక్కడ ఉంటే ఏదైనా ఒక కీడు, అపాయము మనకు సంభవిస్తాదేమో అని జాగ్రత్త పడుతూ ఉన్నాడు. నిజమే పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు అదే సంగతులు బోధిస్తూ ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకై మరణించి తిరిగి లేచినాడు. అపవాది మనుషులను తన ఆధీనములో ఉంచుకొని మానవాళిని నిత్య నాశనానికి, పాపము వలన ఆ వచ్చేటటువంటి నరకాగ్నికి నడిపిస్తూ ఉండగా, ఆ నిత్య నరకము నుంచి, అపవాది యొక్క చేతిలో నుంచి విడిపించబడేదానికి ఆయన విశ్వాసం ఉంచిన వారు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రభు అయిన యేసు వాటి నుంచి విడిపించగలిగినటువంటి వాడనేది, ఆయన కలుగు చేసినటువంటి రక్షణను గురించి మనము ప్రకటించేవారు ఉండాలి. కనుక తమ స్వార్థాన్ని వారు చూసుకోలేదు. కనుక నేటి దినాలలో దేవుని పిల్లలైన వారు తమ కొరకే, తమ స్వార్థం కొరకే కాకుండా రక్షించిన ఆ రక్షకుని గురించి, పాప విమోచకుడుగా, పరలోక మహిమకు మనలను వారసులుగా చేసినటువంటి ఆ దేవుని కార్యమును చూసేవారిగా మనం ఉండాలి. కనుక అలాగ ఉండుట మనకు ఎంతో దీవెనకరం. కానీ నేటి దినాల్లో మనం చూస్తే అనేకులు అలాగూ లేరు. కొందరైతే ఈ యొక్క సంపాదన కొరకే ఈరోజు ఒక సంస్థలో, రేపు ఒక సంస్థలో, ఇంకో సంస్థలో ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు కుష్ఠరోగులు నేర్పించే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. కనుక అందరూ క్షేమముగా పొందేటట్లు, అందరూ జీవింపబడేటట్లుగా జీవాధిపతి అయినటువంటి దేవుని గురించిన సంగతులు మరి మనం ప్రకటించాలనేది ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకని వారు అలాగూ ప్రకటించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క లాభములో దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారు అనేకులైపోతూ ఉన్నారు. కనుక అలాగ ఉండకూడదు. మేము కుష్ఠరోగులమే, మమ్మల్ని ఊరు వెలుపట పెట్టేశారే, మా ఊరిలోకి రానిరు కదా, మేమెందుకు చెప్పాలనుకోలేదు. వారు పొందిన ఆనందాన్ని తమ పట్టణస్థులు పొందాలనేది వారి ఆశ. కనుక ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ కూడా ఇలాగ ఉండాలి. తాను పొందిన రక్షణ ఆనందాన్ని నశించేటటువంటి అనేకులు పొంది ఆనందించాలి. ఎందుకంటే షోమ్రోనులో ఆకలి చావులు ఉన్నాయి, బయట ఏమో రక్షణ ఉంది. కనుక ఈ రక్షణ లోపలికి వెళితేనే ఆకలి చావులు తాగిపోతాయి. కనుక పాపం వల్ల వచ్చినటువంటి శిక్ష నిత్య నరకాగ్ని ఉండగా, ఆ నరకము నుంచి తప్పించబడాలంటే, పాపముల నుంచి విడిపించబడాలంటే పావనమూర్తి అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణను మానవులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ సిలువను కూర్చిన సంగతులు మనం బోధించాలి. కానీ కొందరు స్వార్థపరులు వాటిని పక్కన పెట్టేస్తారట. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 18-19 వచనంలో మనం చూస్తే, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పుచు
ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఆశ్చర్యపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసుంచుచున్నారు. కనుక కొందరు భూ సంబంధమైనటువంటి విషయాల వైపే మనసుస్తూ ఉన్నారంట. వారి కడుపే వారికి దేవుడుగా ఉంటూ ఉందంట. కనుక సిగ్గుపడవలసినటువంటి విషయములలో అతిశయపడుతూ ఉన్నారట. అలాంటి వారిని గురించి చెప్తున్నాడు, నాశనమే వారి అంతమని. కనుక నువ్వు భ్రమలో ఉన్నావేమో, ఆ భ్రమను తొలగించుకొని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు సిలువను ప్రేమించేవారుగా, సిలువకు శత్రువులుగా ఉండకూడదు, సిలువను ప్రేమించేవారుగా, ఆ ప్రియ ప్రభు మనకు అప్పగించిన పనిని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. స్వార్థపరులుగాను, లేకపోతే రకరకాలైనటువంటి వాటిలో ఇరుక్కున్నటువంటి వారముగా, నిత్య నాశనానికి పోయేటటువంటి వారుగా, భూ సంబంధమైనటువంటి విషయాలలో మనసుంచి దేవునికి దూరస్తులయ్యేవారుగా మనకు ఉండకూడదు. ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగులు చెప్పిన పాఠం అదే. కనుక వారు ఉండవచ్చు, వెళ్ళిపోనే ఉన్నారు, కానీ వారు పొందిన ఆనందాన్ని, దేవుడు వారికి కలుగజేసినటువంటి రక్షణను, తమ పట్టణానికి దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం గురించి తెలియచేయడానికై వారు పట్టణం యొక్క గుమ్మము దగ్గరికి వచ్చిన వారుగా మనం చూస్తున్నాం. మనం సంపాదించుకుందాంలే, మనం దాచిపెట్టుకుందాంలే అనుకోలేదు వారు. మనం చూస్తాం, ఎలీషా కూడా ఒక దినాన తన పనివాడైన గెహజీకి ఇదే మాట చెప్పాడు. సిరియా వాడైనటువంటి నయమానుకు బాగుపడ్డప్పుడు అతడు డబ్బు ఇవ్వడానికి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఏది వద్దని పంపించినాడు. ఇతడు ఆశతో వెనుక వెళ్ళి ఆ యొక్క డబ్బు తెచ్చుకున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అంటూ ఉన్నాడు. అంటే ఏది సమయమో దాన్ని, ఏది ముఖ్యమో దాన్ని అనుసరించమని చెబుతూ ఉన్నాడు. కానీ ఈ సంపాదన వైపు నీ దృష్టి పెట్టి నాశనం కాకుండా ఉండేటట్లు నీవు ఆయన కృపను పొందాలనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన నీకు ఏ స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఇచ్చినాడో దాని మీద దృష్టి పెట్టాలి, కానీ లోకం వైపు, సంపాదన వైపు చూసి దేవుని యొక్క కృపకు దూరం కాకూడదనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక వారందరూ కలిసి రాజు ఇంటి వారికి సంగతిని తెలియచెప్పడానికి వచ్చినారు. కనుక వారు పొందినటువంటి ఆ గొప్ప రక్షణను పట్టణం యొక్క ద్వారము దగ్గర ద్వారపాలకుని పిలిచి చెప్తూ ఉన్నారు. మేము సిరియనుల దండుపేటలోనికి పోయినాం, అక్కడ ఏ మనిషి లేడు, ఇలాగూ వారు అన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు అని ఆ ద్వారపాలకునికి చెప్పేటప్పటికి ఇది రాజు ఇంటి వారికి తెలియజెప్పబడింది. అప్పటికి రాజు నమ్మడం లేదు. ఆ వారు దాక్కుని మనం ఈ పట్టణం నుంచి బయటకు వచ్చేటప్పటికి బలవంతంగా పట్టణంలో దూరి ఆక్రమించుకోవడానికి ఇలా చేశారులే. అయితే ఆయన పని వాళ్ళ ఒకడు ఇప్పటికే చాలా మంది మనలో నశించిపోయినారు, ఒక 5 మందిని పంపిద్దాం, వెనక నుండి పంపిద్దాం, వారు పోయి చూసి అలాగే ఉంటే మనము నిజమని నమ్ముదామన్నారు. నిజమే, వారు అలాగ పోగా ఆ సిరియన్ల దండేది వారికి కనబడలేదు. సంధ్య చీకటిలో వారు భయపడుతూ పారిపోయినటువంటి ఆనవాళ్ళు తప్ప మరేమీ వారికి కనబడలేదు. అందుకనే వారు విడిచి పోయినటువంటి సామాన్ అంతా కూడా తీసుకొచ్చినారు. కనుక ఇప్పుడు ఏ అధిపతి అయితే ఆకాశపు కిటికీలు తెరచినా అది సాధ్యము కాదు. రూపాయి 1కి 1 మానిక సన్నని పిండి 2 మానికలు ఎవరు అమ్మడం అనేది కష్టం అని అన్నాడు. కానీ ఇప్పుడు అసాధ్యమైంది సాధ్యమైంది. కనుక ఇప్పుడు అక్కడ
ఆ యొక్క గుమ్మము దగ్గర ఆ సన్న పిండి అమ్ముతూ ఉన్నారు. అందుకనే ఈ 7వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, రూపాయి 1 2 మానికల ఎవరును, రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళ షోమ్రోన్లో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరిను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అతడు నీవు కనులారా చూచెదవు గాని దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. కనుక ఇక్కడ ఎలీషా ఏ మాట అయితే చెప్పాడో అది నెరవేరింది. కనుక వారు షోమ్రోను ద్వారము దగ్గర రూపాయి 1 1 మానిక సన్నపిండి, రూపాయి 1 2 మానికలు ఎవలమ్మారు. ఇవన్నీ రాజు యొక్క అధిపతి చూస్తూ ఉన్నాడు. ఆడ తోపులాట ఎక్కువ అయ్యేటప్పటికి ద్వారము దగ్గర నిలిచి ఉండేవాడు పడిపోయాడు. కనుక ఎప్పుడైతే పడిపోయాడో ఆ ద్వారమున జనులు అతన్ని త్రొక్కుతూ వెళ్ళిపోయారు. కనుక అతడు మరణమైనాడు. కనుక ఎలీషా చెప్పినటువంటి రీతిగా అతడు కనులారా చూసినాడు కానీ దాన్ని తినలేకపోయాడు. అంటే దేవుని ప్రవక్త యొక్క మాటను కాదని నాకు బహు తెలివి ఉందనుకున్నాడు. ఆఖరికి ఆ మాటలు నెరవేరాయి కానీ ఇతడు మాత్రం మరణమైనాడు. కనుక ఈ సంగతులన్నీ కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని మాట వింటే నీ జీవితము ధన్యమవుతాది. అలా కాకుండా ఆయన తృణీకరించి నీ ఇష్టానుసారంగా నడిస్తే నీ జీవితము అపాయముతోనూ శ్రమతోనూ బాధతోనూ వేదనతోనూ కూడిందిగా ఉంటుంది. కనుక అలాగుండక ఏ దేవుడైతే నేను ప్రేమించి నీ కొరకు ప్రాణదానం చేసినాడో, నీ కొరకు కల్వరి శిలువలో వేలాడినాడో, నీ కొరకు మరణించి తిరిగి లేచినాడో, ఆ దేవుని యందు విశ్వాసం వస్తే నీ జీవితము ధన్యమవుతుంది. నిన్ను తన మహిమకు వారసునిగా చేసి తన రాజ్యములో నిత్యము ఆనందించేటట్లు చేయగలిగిన వాడుగా ఉంటాడు. కనుక అలాంటి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారై దేవుని యందు ఆనందించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము స్తుతిస్తున్నాం. నేను చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు చెల్లించి స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీ మాటలు మేము జ్ఞాపకం పెట్టుకొని నీకు ఇష్టలుగా మేము జీవించడానికి కావలసినటువంటి నీ కృప మాకు దయచేయవలసిందిగా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకు మన కుటుంబాలకు సదా తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.